अस्सलामुअलैकुम नाजरीन, इदराक न्यूज़ ऑफ इंडिया में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी ने कहा कि वो विकला के मसाइल को हल करने के लिए तैयार है। उन्होंने आज महबूब नगर डिस्ट्रिक्ट कोर्ट में रुकन असम्बली देवर कदरा जी मधुसूदन रेड्डी के हमरा विकला में हेल्थ कार्ड्स तकसीम किए। इससे कबल रुकन असम्बली ने विकला से खिताब करते हुए कहा कि विकला के जो भी मसाइल है इसकी नुमाइंदगी करेंगे तो वो चीफ मिनिस्टर रेवंत रेड्डी से आपके मसाइल के बारे में बात करूँगा और वज़ीर आला से मुलाकात के लिए भी वक्त लूँगा। रुकन असम्बली ने इस मौके पर बार एसोसिएशन मेंबरान को मशवरा दिया कि इंदिरम्मा हाउसेस के मामले में मुस्तहिक विकला की एक फहरिस्त दे। उन्होंने कहा कि हेल्थ इंश्योरेंस हर एक के लिए ज़रूरी है और ये कार्ड किसी भी हंगामी सूरत हाल में आपकी मदद करेगा। उन्होंने वाज़े किया कि कांग्रेस हुकूमत वाहिद हुकूमत है जिसका ये नज़रिया है कि फ़लाह व बहबूद, इसलिए सबकी भलाई के लिए हुकूमत संजीदा है। बाद-ए-अज़ा बार एसोसिएशन के अरकान ने MLAs को तहनीत पेश की। इस मौके पर TPCC जनरल सेक्रेटरी विनोद कुमार, कांग्रेस कायद NP वेंकटेश, बार एसोसिएशन सदस्य सुदर्शन रेड्डी, सेक्रेटरी रामनाथ, GP श्रीनिवास गौड़, AGP करमैया, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, टाउन कांग्रेस पार्टी सदर लक्ष्मण यादव और विकला भी मौजूद थे। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। ऐसे ही ख़ास और अहम खबरों को देखने के लिए इदराक न्यूज़ ऑफ इंडिया को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। మేడం మహిళా న్యాయవాదులు సబిత మేడం అలాగే ముక్తర్ అవేజ్ గారు सीएस वेंकटरामन प्रभु गाరు ఒక్కొక్కరు రండి సార్, ఒక్కొక్కరు సైడ్ అన్న ఇక్కడ చూడన్నా కొండయ్య గారు రవీంద్ర నాయక్ సార్ పద్మారెడ్డి లక్ష్మణ్ యాదవ్ సార్ సార్ ఒకసారి చంద్రమౌళి గారు మీరు సార్ ఒకసారి చూడండి. నీసే వస్తుంది అది. ఓకే ఇక్కడ చూడండి. అన్న వెనక్కి రండి, వైడ్ వస్తుంది వెనక్కి రండి. అరే ఎవరిది సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రమణాథ్ గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన దేవరకద్ర శాసనసభ్యులు మీలో ఒకరు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే GP శ్రీనివాస్ గౌడ్ గారు, AGP కూర్మన్న గారు, సీనియర్ న్యాయవాదులు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన MP వెంకటేష్ గారు, వినోద్ కుమార్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, అలాగే అనంత్ రెడ్డి గారు, గతంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న అనేక మంది, వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఎలక్షన్లో వాళ్ళు వచ్చిన దాంట్లో మనం చాలా మెదులు సమర్పించినాము, కానీ వారి బాధకు ఇచ్చుకోవడానికి సమయం మనకు దొరకలేదు. అంతలోపల అవన్నీ ఎలక్షన్ రావడము అవన్నీ జరగడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత మా విన్నపాన్ని మన్నించి దాంట్లో భాగంగా ఈరోజు అంటే అకేషన్స్ రెండింటిలో భాగంగా వచ్చారు. అలాగే సార్ మాకు రిక్వెస్ట్, మిమ్మల్ని సమానించుకునే అవకాశం కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలి సార్ మాకు భారత తరఫు నుంచి. అయితే మా వినంతులు జనరల్గా ఎవరు వచ్చినా కూడా ఒకేళ్ళు పిలుచుకుంటారు, సమస్యలు అడుగుతారు, సమస్యలు తీర్చాలని చెప్పేసి కోరికలు అడుగుతారు. కాబట్టి దాంట్లో భాగంగానే
ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా విన్నవించడం, ఎలక్షన్లో భాగంగా బార్ రూమ్లో కూడా వారికి సమస్యలు వివరించడం. అదే సమస్యతో పాటు సార్ మాకు మెయిన్ ఇక్కడ కోర్టు బిల్డింగ్ అనే దానికి గతంలో 10 ఎకరాలు మాకు శాంక్షన్ చేయడం జరిగింది సార్. బండమీదపల్లిలో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఫైల్ ప్రస్తుతం ప్లానింగ్ దాంట్లో హైకోర్టులో పెండింగ్ ఉంది సార్. దానికి ఫండ్స్ శాంక్షన్ చేయడానికి గత నెల ఈ కోర్టు బిల్డింగ్ది న్యాయవాదుల సంక్షేమ నిధికి ఎంపీ వెంకటేష్ గారు రివ్యూ తీసుకోవడానికి అవకాశాలు ఇచ్చారు కాబట్టి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఎత్తురాష్ట్ర పంపిణీ కార్యక్రమానికి మన మహిళా పార్వశక్తికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మౌనార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే శాసనసభ్యులందరినీ వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించేందుకు ఈ సంవత్సరం కూడా వచ్చినటువంటి అతిథులందరికీ రేపు అసెంబ్లీలో అడ్వకేట్లైన ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా జిఎంఆర్ గారు ఉన్నారు కాబట్టి నేను కూడా కోఆర్డినేట్ చేస్తా. వారు ముందుండి అందరు అడ్వకేట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో సంతకాలు పెట్టించి సీఎం గారికి ఇస్తే ఒక వెయిట్ ఉంటుంది మీ డిమాండ్స్కి. అనేక జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్స్ను కూడా కూర్చొని మరి బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడతారా. కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయాలి మీరు హైకోర్టు అడ్వకేట్ కావచ్చు, మిగతా అక్కడ కోర్ట్స్లో ఉన్న వాళ్ళు పెద్దలు కూర్చొని ఓ మీటింగ్ కాల్పర్ చేసుకొని మీరు ఒక యునానిమస్గా ఈ సమస్యలు మేము అడ్రస్ చేయాలంటే శాసనసభలో మేమందరం కలిసి సీఎం గారికి ప్రజెంటేషన్ ఇస్తాం. వీలైతే మీరు 10-15 మంది వస్తారు అంటే మేము చొరవ తీసుకొని సీఎం గారితో 10 నిమిషాలు మాట్లాడి ఏర్పాటు చేయిస్తాం. కాకపోతే గ్రౌండ్ వర్క్ మీరు చేయాలి. సమస్యలు ఐడెంటిఫై చేసి అన్ని జిల్లాల వాళ్ళతో మాట్లాడి అందరికీ ఉపయోగపడే ఒక 10 సమస్యలు ఏమున్నాయి, దాన్ని ఎట్లా మనం వెసులుబాటు చేసుకోవచ్చు, సర్దుబాటు చేసుకోవచ్చు అనే అంశం మీద మీరు క్లారిటీ తీసుకొస్తే ఖచ్చితంగా మీ వెంబడి మేము ఉంటాం. లోకల్ విషయాల్లో కూడా ఖచ్చితంగా జూనియర్ అడ్వకేట్స్ మీద మా అందరి సింపతీస్ ఉన్నాయి. అడ్వకేట్ ప్రొఫెషన్ అంత ఈజీ ప్రొఫెషన్ కాదు. గతంలో కొద్దిగా ఈజీగా ఉండే, కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కొత్తగా ఈ ప్రొఫెషన్స్కి వచ్చిన వాళ్ళు 100 మంది వస్తే ఒకరో ఇద్దరు రాణించగలుగుతున్నారు. మిగతా 90-95 మందికి వడ్డీ పూట తింటన్నట్టుగా పస్తులే ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. అది మాకు అర్థమవుతా ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ నుంచి అడ్వకేట్స్ కొత్తగా వచ్చినా వాళ్ళకు ఒక క్లయింట్ బేస్ ఉంటుంది. కానీ కొత్తగా వృత్తిలోకి వచ్చే వాళ్ళకి అనేక ఒడిదుడుకులు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్లో ఎట్లో కేటాయం అవుతారు, కానీ జిల్లా కేంద్రాల్లో ఉన్న కోర్టులో ఆ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉన్న విషయం మాకు కూడా తెలుసు. కాబట్టి రేపు వచ్చే ఇందిరమ్మ ఇళ్లలో ఆ గైడ్లైన్స్ ఎట్లా వస్తాయో ఒకసారి చూసి ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి కావచ్చు, లేకుంటే దేవరగద్ర కావచ్చు, పక్కన చర్చలలో కావచ్చు, మీరు కూర్చొని నిజంగా ఆర్థికంగా వెనుకబడి ఏ ఆధారం లేని జూనియర్స్ని ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే అవి ప్రపోజ్ చేయడంలో మాకు ఎటువంటి సంశయం ఉండదు, సంకోచం ఉండదు. మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వరకు మేము 3 ఎమ్మెల్యేలకు కూడా మీకు ఎట్లా ప్రభుత్వ పరం నుంచి పేద జూనియర్ అడ్వకేట్లకు ఎట్లా న్యాయం చేయాలి, సహాయం చేయాలన్న విషయంలో ముందుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో మీరు రెవెన్యూ యంత్రాంగం గారి దగ్గర కావచ్చు, ఆ పైన CCA దగ్గర కావచ్చు, మేము 3 జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాం. స్వతహాగా అడ్వకేట్ అయిన మధుసూదన్ రెడ్డి గారు వారు కొద్దిగా ఎక్కువ కూడా కోఆర్డినేట్ చేసి మనకు ఒక క్లారిటీ ఇస్తే వారి ప్రకారంగా మేము అందరం కూడా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉంచుతాము. జై కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నాతో పాటు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన
శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆరోషన్ ప్రధాన కార్యదర్శి రామ్నాథ్ గారికి, జీపీ శ్రీనివాస్ గారికి, అడిషనల్ జీపీ కుర్మన్న గారికి, సీనియర్ న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. మన అనంతరెడ్డి గారు, ఎన్పి వెంకటేష్ గారికి, ప్రతాప్ కుమార్ గారికి, మా గంగాధర్ గారికి, చాలా మంది నా కొలీగ్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అడ్వకేట్స్ యాజ్ అడ్వకేట్ గా మీ అడ్వకేట్ మీటింగ్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను అడ్వకేట్ అయినప్పుడే రంగారెడ్డి బార్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా సార్లు పిలిచిండ్రు. కానీ నేను టైం పోలేకపోయినా ఎప్పుడో ఒకసారి సమయం దొరికితే రంగారెడ్డి కోర్టుకు పోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక కొలీగ్ అడ్వకేట్ గా మేమంతా గర్వపడతా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అడ్వకేట్ గా నా ప్రాక్టీస్ కొనసాగిస్తూనే నేను పాలిటిక్స్ లో ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. సో మీ అందరూ చాలా మంది కూడా సపోర్ట్ చేసారు నా గెలుపు కోసం అని చెప్పేసి. నాకు ఆ రోజు మన జరిగిన ఎన్నికలలో నా కోసం మా కొలీగ్ అడ్వకేట్ పోటీ చేస్తా ఉన్నాడు దేవరకర్ల అని చెప్పేసి చాలా మంది నా కోసం సపోర్ట్ చేసిన అందరికీ